ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠ్య భాగం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 26 నుండి 43వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. సౌలు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకోవాలని ప్రయత్నించాడు. గాని అతన్ని శిష్యుడు అని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. అయితే బర్నబా అతన్ని చేరదీసి అపొస్తలుల వద్దకు అతన్ని తెచ్చి వారికి వివరంగా తెలియపరిచాడు. అతడు త్రోవలో ప్రభువును చూచాడు. ప్రభువు అతనితో మాట్లాడాడు. అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించాడు అని చెప్పాడు. అతడు యెరూషలేములో వారితో కూడా వస్తూ పోతూ ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధిస్తూ గ్రీకు భాషను మాట్లాడే యూదులతో మాట్లాడుతూ తర్కిస్తూ ఉన్నాడు. వారు అతన్ని చంపే ప్రయత్నం చేశారు. గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతన్ని కైసరయ్యకు తెచ్చి తార్సుకు పంపివేశారు. కావున యూదయ్య, గలిలయ, సమరయ్య దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానము కలిగి ఉన్నది. ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటూ విస్తరిస్తూ ఉన్నది. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేస్తూ లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల వద్దకు వచ్చాడు. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉన్న ఐనయ్య అనే ఒక మనిషిని చూచి పేతురన్నాడు, ఐనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకో. వెంటనే అతడు లేచాడు. లుద్దలో, షారోనులో కాపురమున్న వారందరూ అతణ్ణి చూచి ప్రభువు తట్టు తిరిగారు. యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉన్నది. ఆమెకు భాషాంతరంలో దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండడము చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ వద్దకు రావాలని వేడుకోవడానికి 2 మనుష్యులను అతని వద్దకు పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతణ్ణి తెచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తూ దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రాలను చూపుతూ అతని ఎదుట నిలిచారు. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లే అనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చున్నది. అతడామెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను, విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలినిగా వారికి అప్పగించాడు. ఇది యొప్పేయందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచారు. పేతురు యొప్పేలో సీమోను అనే ఒక చర్మకారుని వద్ద బహుదినములు నివసించాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? సౌలు యెరూషలేములో ఉండగా క్రైస్తవులు కూడా అతణ్ణి నమ్మలేదు. అంతకు ముందే గారడీ సీమోను సంగతి వీరు విన్నారు. ఇతడెలాంటివాడో అని సౌలును కూడా అనుమానించారు. బర్నబా తన పేరుకు తగినట్లు సౌలును చేర్చుకుని ఎంతో ఆదరించాడు.
సౌలుకు అండగా నిలిచాడు. బర్నబా గొప్ప క్రైస్తవ నాయకుడు. సౌలు యెరూషలేము సంఘములో గొప్ప సేవ చేశాడు. కొందరు ఇశ్రాయేలు వారు, గ్రీకు సాంప్రదాయము నుండి వచ్చిన వారున్నారు. సౌలు సాక్ష్యం వారికి గిట్టలేదు. వారు సౌలును తుదముట్టించాలని చూచారు. సౌలు తన స్వంత ఊరికి చేరాడు. తన స్వంత బంధువులకు క్రీస్తును గురించి చెప్పాలని చూచాడు. ఆయనకు బంధువులు బలగము ఎందరో ఉన్నారు. సౌలు తన వారిని గురించిన వివరాలు మనకు అంతగా చెప్పలేదు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో కొందరిని మాత్రం పేర్కొన్నాడు. దేవుని సంఘం ఎంతో వృద్ధి చెందింది. యూదయ్య, గలిలయ్య, సమరయ్య ప్రాంతాలకు సంఘం విస్తరించింది. ఈ విధంగా భూదిగంతాల వరకు సంఘం చొరవ చేసుకుని వెడుతోంది. లుద్దా, యొప్పే ప్రాంతాల వరకు సంఘం ఎంతో ఎదిగింది. పేతురు ఒక అపుస్తలుడు. ఆయనకు అపుస్తలిక అధికారము, సూచక క్రియాశక్తి ఉన్నది. తబితా అనే మహిళ మనకు పరిచయమవుతోంది. ఆమె అల్లిక పని, కుట్టు పని చేసేది. విశ్వాసులు, పరిశుద్ధాత్మ గలవారు. వారి చేతి పని కూడా ఆత్మవరం కావచ్చు, అందులో సందేహం లేదు. ధర్మకార్యాలు, కనికర క్రియలు ఆమె చేసింది. ఉపకారం ఆత్మవరమే. ప్రజలకు ఉపయోగకరమైనదే వరం. వరము గలవారు భక్తి గర్వము లేని సేవకులు, సేవికలు. దొర్కా గొప్ప సేవిక. ఆమె కుట్టుపని ద్వారా దేవునికి మహిమ, ప్రజలకు గొప్ప ఆశీర్వాదం. ఆమె పెద్ద పెద్ద సభలలో ఉపన్యాసాలిచ్చి ఉండకపోవచ్చు, కాని ఆమె భక్తురాలు. ఆమె చనిపోయింది. ఆమెకు సమాధి కార్యక్రమం ఎంత ఘనంగా వారు నిర్వహించారో గుర్తించండి. యొప్పే నుండి లుద్దకు పేతురు కోసం కబురు పంపించారు. యొప్పేలో ఒక సంఘ విశ్వాసి చనిపోయింది, మీరు తప్పక రావాలి అని పిలిచారు. ఈమెను పేతురు బ్రతికించగలడు అని వారి నమ్మకం. ఏది ఏమైనా పేతురు ఆ సమాధి కార్యక్రమానికి రావాలని వారు పట్టుబట్టారు. అప్పుడు ఆమె శవం మేడగదిలో ఉంది. అనేక మంది విధవరాండ్లు దొర్కా కుట్టిన రకరకాల దుస్తులను ప్రదర్శించారు. బీద విధవరాండ్రు ఎంతమందికో ఆమె సహాయం చేసింది, వస్త్రదానం చేసింది. వారామెకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ప్రజలకు ఉచితంగా దుస్తులు కుట్టిపెట్టింది. ఆమెకిది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన వరం. పేతురు ఇక్కడ ఒక గొప్ప సూచక క్రియ చేశాడు. ఇది అపోస్తలుల కార్యముల గ్రంథం. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులను వాడుకున్న విధానం ఈ గ్రంథంలో సోదాహరణంగా చూపబడింది. ఇది సంఘ చరిత్ర. అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పౌలు చేసిన సూచక క్రియలు, మహత్కార్యాలు ఇందులో గ్రంథస్థం చేయబడినవి. సీమోను పేతురు తన స్వంత ప్రజలకు అనగా యూదులకు అపోస్తలుడు. అయితే అన్యుల మధ్య సువార్తకు ద్వారం తెరిచినవాడు పేతురే. తార్సు సౌలు అపోస్తలుడైన పౌలయ్యాడు. పౌలు పూర్తిగా యూదేతరులకు అపోస్తలుడయ్యాడు. వీరిద్దరూ తలా ఒక మృత వ్యక్తిని బ్రతికించిన వారే. ఇంకా కొందరిని వీరు బ్రతికించి ఉండవచ్చుగాని ఈ 2 సూచక క్రియలు మాత్రమే గ్రంథస్థమయ్యాయి అని మనం గ్రహించాలి. అపోస్తలులు ఎన్నో అద్భుతాలు చేశారు. రోగులను స్వస్థపరిచారు, మృతులను లేపారు. ఇవి సూచకప్రాయమైన క్రియలు. వారి అపోస్తలత్వానికి ఇవి తీపి గుర్తులు, గుర్తింపులు. అపోస్తలిక వరాలు. అపోస్తలిక బోధ సంఘ సేవకు పునాది. కొత్త నిబంధనను రాసి సంఘానికిచ్చింది అపోస్తలులు. ఈ రోజున అపోస్తలిక బోధే మన అధికారం. అపోస్తలుడైన యోహాను పత్రికలు చిట్ట చివరి రచనలు. 2 యోహాను 10-11 వచనాలలో అపోస్తలుడు ఏమంటున్నాడు? ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల అతణ్ణి మీ ఇంట్లో చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టక్రియలలో పాలివాడవుతాడు. ఈ రోజున అద్భుతాలను మించిన సూచక క్రియ దేవుని వాక్యమే. ఈ రోజున దేవుని సత్యవాక్యం సూచక క్రియల మీద ఆధారపడనక్కర్లేదు.
పరిశుద్ధాత్మ వాక్యము ఏకీభవించి అద్భుతాలను మించి చేయగలగడం మనందరి అనుభవం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మర్చిపోకండి శ్రోతలు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినా మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. సంఘ చరిత్ర ప్రారంభ దినాలలో సూచక క్రియలు ఎంతో అవసరమైనవి. దోర్కా చచ్చి బ్రతికింది. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 42వ వచనం ఏమంటోంది? ఈ సంగతి ఒప్పేయందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచారు. కృపాసువార్తకు సూచక క్రియలు ఆరంభంలో ఎంతో దోహదపడ్డాయి. అది దేవుని ఏర్పాటు. ఎప్పటికేది ప్రస్తుతమో అప్పటికి దేవుడు అదే విధానాన్ని ప్రయోగించాడు. దేవుడు వాడే పద్ధతి నాడు నేడు మనిషే, నీవు నేనే. ప్రియ శ్రోతలు, వింటున్నారా? తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలో రక్షణానుభవం పొందిన తరువాత ఆయన జీవిత శైలి పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. గలతీ 1వ అధ్యాయం 15 నుండి 24వ వచనం వరకు పౌలే స్వయంగా తన అనుభవాలు చెప్పుకున్నాడు. తల్లి గర్భమందు పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించాలని ఆయనను నాయందు బయలుపరచననుగ్రహించాడు. నేను మనుష్యమాత్రులను సంప్రదించలేదు. అరేబియాకు వెళ్లాను, తిరిగి దమస్కుకు వచ్చాను. అనేక ప్రాంతాలలో అందరూ నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. అరేబియాలో పౌలు ఏం చేశాడు? దేవునితో ఏకాంత సమయం గడిపాడు. ఈ విధంగా తన సాహసోపేతమైన సేవా జీవితానికి సిద్ధపడ్డాడు. అరేబియాలో పౌలు 3 సంవత్సరాలున్నాడు. ఆ తరువాత 3 సంవత్సరాలు దమస్కులో సేవ చేశాడు. అపాయములో నుంచి ఉపాయంగా గంపలో గోడ దాటి యెరూషలేముకు చేరాడు. అపాయాలు చుట్టుముట్టి ఉన్నాయని పౌలుకు తెలుసు. ఆయన ఏమాత్రమూ బెదరలేదు. ధైర్యంగా ముందుకు సాగాడు. తాను ఒకప్పుడు యేసును ఎంత ద్వేషించాడో ఇప్పుడు ఆయనకు అంతకంటే అధికంగా ప్రేమికుడయ్యాడు, సమీపస్థుడయ్యాడు. పౌలు ప్రకటించిన సత్యాన్ని ఎవరూ ఎదిరించలేకపోయారు. అందుచేత ఆయన్ను చంపేయాలని చూచారు. సత్యాన్ని చిత్రహింస చేయాలని చూస్తుంది లోకం. నకిలీ క్రైస్తవానికి తాత్కాలిక క్షేమం సమృద్ధిగా లభిస్తుంది. అసలైన ఆధ్యాత్మిక క్రైస్తవ ఉద్యమానికి హింసలు తప్పవు. పౌలు శ్రమలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. శ్రమలలోనే క్రైస్తవ సత్యం రాణిస్తుంది. యెరూషలేములో పౌలును విశ్వాసులు సైతం అనుమానించారు. పౌలు రక్షణానుభవానికి కారకులెందరో ఉన్నారు. స్తెఫను సాక్ష్యం, అననీయ సహోదర ప్రేమ, బర్నబాసు ఆదరణ ఇవన్నీ పౌలుకు ఎంతో తోడ్పడిన పరిస్థితులు. బర్నబా ఆదరణ పౌలుకు ఎంతో ఊరట కలిగించింది. ఈ రోజున బర్నబా లాంటి క్రైస్తవ సేవకులు మన సంఘాలకు కావాలి. పౌలు వేగులవాడేమో అని అందరూ అనుమానించినప్పుడు బర్నబాసు పౌలుకు అండగా నిలిచాడు. ఇతరులను ఊరికే అనుమానించటం కొందరికి పరిపాటి. ప్రేమ నమ్ముతుంది, ద్వేషం లేనిపోని అనుమానాలు సృష్టిస్తుంది. కొందరు నిరాధారంగా ఒకరిని అనుమానించి వారి చేత అనుమానాస్పద కార్యాలు జరగడానికి తామే కారకులవుతారు. బర్నబాలోని కృపావరం ఆదరణ గొలిపే ప్రవృత్తి. యేసు నిన్ను నన్ను ఎంతో నమ్మాడు. శిష్యుడు తన గురువులాగా నమ్మటం నేర్చుకోవాలి. బర్నబా పౌలుకు ఎంతో ఆదరణ కలిగించాడు. గతంలో అతడెలాంటి వాడైనా అతడి పరివర్తన సాక్ష్యాన్ని నమ్మి ఆ వ్యక్తికి చేయూతనివ్వాలి. దేవుడు మన గత పాపాలను పూర్తిగా క్షమించాడు గదా. పౌలు గ్రీకు సాంప్రదాయానికి చెందిన యూదులతో మాట్లాడాడు. వారిని సత్యము గుర్తించేటట్లు చెయ్యాలని ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ మాటకొస్తే స్తెఫను హెల్లెనీయుడే. పూర్వం తాను స్తెఫనుకు వ్యతిరేకంగా మాట్లాడిన సమాజ మందిరంలో
ఇప్పుడు స్టెఫను సాక్ష్యాన్ని సమర్థించే సాక్షిగా మాట్లాడడం వారికి మింగరాని మాత్ర అయింది. మళ్లీ ఇక్కడ పౌలుకు ప్రాణాపాయం తటస్థించింది. యెరూషలేము ప్రమాదాన్ని తప్పించుకొని కైసరయ్యకు అక్కడి నుండి తార్సుకు చేరుకున్నాడు. మారిన తన జీవిత సాక్ష్యం తన స్వంత బంధువులు వినాలని పౌలు ఆశ. ఈలోగా పేతురు అపుస్తలుడుగా చేసిన సేవ వివరించబడింది. పేతురు ఐనేయను ఉద్దేశించి యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అన్నాడుగాని నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అనలేదు. తరువాత తబితా చనిపోతే ఆమె పేతురు చేత అనగా ప్రభువు చేతనే బ్రతికించబడింది. తబితా అన్నా దొర్కా అన్నా ఒకటే. ఈ పేరుకు అర్థం లేడి. తబితా అనేది హీబ్రూ మాట, దొర్కా అనేది గ్రీకు పదం. పేతురు ప్రార్థించాడు. యేసుక్రీస్తు యొక్క శక్తిని బట్టి పేతురు ప్రార్థనకు జవాబుగా ఆమె బ్రతికింది. శ్రోతలు గమనించండి, మనం చేయగలిగింది ఏమీ లేదు. యేసుక్రీస్తు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడంటే అది కేవలం ఆయన కృపే కాని మరొకటి కాదు. ఈ అధ్యాయంలో 32-41 వచనాలలో 2 సార్లు పరిశుద్ధులు అని క్రైస్తవులను ఉద్దేశించి పలకబడింది. 13వ వచనంలో అననీయ ప్రభువుతో, యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఈ సౌలు ఎంతో కీడు చేశాడు అన్నాడు. ఆ తర్వాత పౌలు సంఘస్థులందర్నీ ఉద్దేశించి పరిశుద్ధులు అంటూ తన పత్రికల్లో రాశాడు. క్రైస్తవుడు అనే మాటకు పర్యాయ పదం పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనే మాట క్రైస్తవుని ప్రత్యేకతను సూచిస్తుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పరిశుద్ధులు. వారు ప్రత్యేకించబడిన జాతి, పరిశుద్ధ జనం, లోకము నుండి ప్రత్యేకించబడిన వారు. లోకములోని జాతులన్నిటి నుండి దేవుడు తన పని కోసం వారిని ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. కాని ఇశ్రాయేలు ఒక జాతిగా దేవునికి అవిధేయత చూపినందువల్ల ఆ ఆధిక్యాన్ని కోల్పోయింది. సంఘమే అసలైన ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా పరిగణించబడింది. సంఘస్థులు అనగా క్రైస్తవ విశ్వాసులే ప్రత్యేక వంశం, దేవుని సొత్తయిన ప్రజలు అయ్యారు. పేతురు మాటల్లో వీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తమను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తయిన ప్రజలు. మనం రక్షించబడింది సేవ కోసం. ప్రియశ్రోతలు వింటున్నారా? తార్సువాడైన సౌలును యూదులు వ్యతిరేకించారు. అతడు ప్రకటించే సువార్తకు వారు శత్రువులు. తన స్వానుభవాన్ని 2 కొరింథీ 11వ అధ్యాయం 32-33 వచనం వరకు పౌలు తేటగా చెప్పాడు. దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రం చేశాడు. అప్పుడు నేను కిటికీ గుండా గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోయాను. సౌలుకు దమస్కులో అననీయ, యెరూషలేములో బర్నబా ఎంతో చేయూతనిచ్చారు. యెరూషలేములో గ్రీకు యూదులతో సౌలుకు వివాదం వచ్చింది. వారు సౌలును హత్య చేయాలని కుట్ర పన్నారు. ఈ తార్సు పౌలు 9వ అధ్యాయంలో సందర్శించిన స్థలాలు మొత్తం 7. 1 యెరూషలేము, 2 దమస్కు, 3 అరేబియా, 4 తిరిగి దమస్కు, 5 మరల యెరూషలేము, 6 కైసరయ్య, 7 తార్సు. ఆ రోజుల్లో సంఘంలో యూదులు, సమరయులు అనగా సగం యూదులు, యూద మత ప్రవిష్టులు వీరున్నారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? అపొస్తలుల కార్యముల గ్రంథం అంటే ఏమిటనుకున్నారు? ఆదిమ సంఘములో దేవుని ఆత్మ యెరూషలేము నుండి రోము వరకు సంఘము భౌగోళికంగా ఎలా వ్యాపించిందో తెలియచేసే వాచక పుస్తకం అపొస్తలుల కార్యముల గ్రంథం. క్రైస్తవ శక్తిని గురించిన చరిత్రాత్మక ప్రసంగమే అపొస్తలుల కార్యముల గ్రంథం. క్రైస్తవ శక్తి
దానికి మూలం, దాని ఫలితాలు ఈ గ్రంథంలో వివరంగా పూసగుచ్చినట్లు చెప్పబడ్డాయి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒక గొప్ప పెంతెకోస్తు సంఘటన. దానికి ఫలితం లోకమంతటా క్రీస్తును గురించిన సాక్ష్యం. పేతురు ప్రసంగంతో మొదలైన ఈ ఉద్యమం గ్రంథం ఆశాంతము కొనసాగింది. ఇది సువార్త జైత్రయాత్ర. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధాత్మ ఆదరణ అని పేర్కొనబడింది. పరిశుద్ధాత్మకే ఆదరణకర్త అని పేరుంది. పారాక్లీట్, ప్రక్కన నిలిచి సహాయపడేవాడు, ఆదరించేవాడు. పరిశుద్ధాత్మ వల్ల ఆదరణ. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, ఓర్పు వలన, లేఖనముల వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగడానికి పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడి ఉన్నాయి. పౌలు యొక్క పశ్చాత్తాపం, రక్షణ క్రైస్తవ ఉద్యమానికి గొప్ప సమర్థన. క్రీస్తు పునరుత్థానం మరో బలవత్తరమైన సమర్థన. ఈ రెండు మహాసంఘటనలు. అపొస్తలుల కార్యముల గ్రంథానికి ఈ రెండు బలమైన ఆధారాలు. యేసు నామము కొరకు పౌలు ఎన్నో హింసలు అనుభవించాడు. ప్రియ సోదరీ సోదరులారా, యేసును వెంబడించిన శిష్యులు అపొస్తలులయ్యారు. యేసును వెంబడించే వారిని వెంబడించేవారు ధన్యులు. ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరుగుదువా? ఆయనను వెంబడిస్తున్నావా? ఆయన వెంట వెళ్లే నాయకులు నమ్మదగిన వారు. ముగింపులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నేటి వాక్య అధ్యయనమందు నీ ఆదరణ మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధాత్మ మమ్ములను సర్వసత్యములోకి నడిపిస్తూ ఉండగా నీ బిడ్డలమైన మేమందరము నీకు విధేయులమై నీవు చెప్పినట్లు చేయడానికి సన్నద్ధులమవడానికి నీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని, నేటి వాక్య అధ్యయనమందు నీవు మాకు ప్రత్యక్షపరచిన సత్యాలకు, నీ దర్శనానికి మేము విధేయులమై ఉండునట్లు మమ్ములను బలపరచుమని, మమ్ములను మేము ప్రేమగల నీ దివ్య హస్తాలకు సమర్పించుకుంటూ, అనుదినము నీవు మాకు అనుగ్రహిస్తున్న ఈ అనుదిన వాక్య భోజన సంతర్పణ కొరకై వందనాలు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.